హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్లో మనకి సి ప్రోగ్రామింగ్ అండ్ మ్యాట్ ల్యాబ్ అని ఈసీఈ వాళ్ళకి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా. సో ఆ లెసన్లో ఒక టాపిక్ కోసం అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్. మెయిన్ మనకు సి ప్రోగ్రామింగ్లో తెలుసుకోవాలి అంటే బేసిక్ తెలుసుకోకుండా ఏది వెళ్ళలేము. సో ఆ బేసిక్ టాపిక్కే రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. అంటే కీవర్డ్స్, కాన్స్టెంట్స్ ఇలాగ మనకి బేసిక్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ బేసిక్ టాపిక్స్ తెలుసుకుంటే మనకి ఈజీగా కొంచెం అర్థం చేసుకుంటూ రాయగలుగుతాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ కోసం చూద్దాం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని మనం ఏంటి అంటే కంపరేటివ్ ఆపరేటర్స్ కూడా అనొచ్చు. ఎందుకు అంటే రెండిటి మధ్యలో మనం కంపారిజన్ అనేది చేస్తాం. ఓకేనా, రెండు వాల్యూస్ మధ్యలో మనం కంపారిజన్ అనేది చేస్తాం. సో అందుకే మనం దీన్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా కాల్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ ఆర్ బిట్వీన్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. అంటే రిలేషనల్ ఆపరేటర్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రెండిటి మధ్యలో అంటే ఒక టూ ఆపరెంట్స్ తీసుకుంటాము. ఆ టూ ఆపరెంట్స్ని మనం వేరియబుల్గా కాల్ చేస్తాం. టూ ఆపరెంట్స్ అంటే ఏబి ఇలాంటివన్నీ ఆపరెంట్స్ అంటారు నాన్న. ఏబిసి ఇవి ఉన్నాయి కదా, అవి ఆపరెంట్స్ అంటారు. ఆ ఆపరేషన్కి మధ్యలో మనం ఏదైనా రిలేషన్ కలిపి యాడ్ చేస్తే దాన్ని మొత్తాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా, సో రిలేషన్ బిట్వీన్ రెండింటి మధ్య రిలేషన్నే మనం బిట్వీన్ వేరియబుల్ ఏదైనా అవ్వచ్చు అండ్ కాన్స్టెంట్ లేదా కాన్స్టెంట్ వాల్యూ అయినా అవ్వచ్చు, ఏదైనా మనం తీసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను ఆపరేటరు మీనింగ్ ఎగ్జాంపుల్. ఇలా 3 కండిషన్స్ రాశాను కదా, ఆపరేటర్ మీనింగ్ ఎగ్జాంపుల్. సో ఈ 3 చూద్దాం. ఆపరేటర్కి వచ్చేసరికి నేను ఇక్కడ చూసినట్టయితే ఈ సింబల్ మనకు తెలిసిందే గ్రేటర్ దెన్, ఇది తెలిసిందే గ్రేటర్ దెన్ ఈ సింబల్ ఉంటే గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు, ఇది వచ్చేసరికి లెస్ దెన్ ఈక్వల్స్ టు రెండు ఈక్వల్స్ టులు ఉన్నప్పుడు రెండింటిని ఈక్వల్ టు అంటాము. ఇలా ఉంటే నాట్ ఈక్వల్స్ టు అంటాం అనమాట. ఇది మ్యాచ్ అవ్వకపోతే దీన్ని మనం నాట్ ఈక్వల్స్ టు అంటాం. సో ఈ ఆపరేటర్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపరేటర్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ రాయాలి. గ్రేటర్ దెన్ కాబట్టి గ్రేటర్ దెన్ రాశారు, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, ఎయిదర్ గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్స్ టు, అందుకే ఆర్ ఈక్వల్స్ టు రాశాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇలా రాస్తాం. మీరు ఫస్ట్ కండిషన్ ఆపరేటర్ గ్రేటర్ దెన్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ నేను ఒక కండిషన్ రాశాను చూడండి. ఇక్కడ ఏమన్నారు, బిట్వీన్ టూ వేరియబుల్స్ అన్నారు కదా. అంటే రెండింటి మధ్యలో మనం తెలుసుకోవాలి కదా, వాల్యూ తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తాను, టూ ఆపరెంట్స్ తీసుకున్నాను, ఏ ఒకటి బి ఒకటి, ఇలా టూ ఆపరేట్స్ తీసుకున్నాను. ఆ రెండింటి మధ్యలో గ్రేటర్ దెన్ అనే సింబల్ ఇచ్చాను, ఎందుకంటే గ్రేటర్ దెన్ అడిగాను కదా. సో ఏ గ్రేటర్ దెన్ బి అనమాట. అలా టూ ఆపరెంట్స్ నేను తీసుకున్నాను, దాని మధ్యలో ఒక గ్రేటర్ దెన్ సింబల్ అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కండిషన్ ఎప్పుడు అప్లై చేస్తాము, ఎలాంటి టైంలో అప్లై అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కండిషన్స్ ఉంటాయి, బిగ్గెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు, ఇలాంటి వాటిలో మనం తీసుకున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ అనేవి వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం. గ్రేటర్ దెన్ అని అన్నప్పుడు ఏం చేయాలి అంటే నాకు ఏమవ్వాలి, బి అనే, మీరు ఏదైనా ఏకి వాల్యూ ఇచ్చారు, బికి వాల్యూ ఇచ్చారు, ఈ రెండింటికి వాల్యూ ఇచ్చినప్పుడు బి కంటే ఏ అనేది ఎక్కువ వాల్యూ ఉంటే, అంటే బి కంటే ఏ అనేది ఎక్కువ వాల్యూ ఉండాలి, అప్పుడు అది గ్రేటర్ దెన్ అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ కండిషన్లోకి వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది ఎక్కువ నెంబర్ ఉండాలి, బి అనేది తక్కువ నెంబర్ ఉండాలి. బి మీద కంపేర్ చేస్తే ఏ ఎక్కువ ఉండాలి, బి అనేది తక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఆ కండిషన్లో ఉంటుందో అప్పుడు ట్రూ కండిషన్లోకి వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏదైనా మీరు తీసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా అంతే, ఏ ఆపరెంట్ ఇచ్చారు, బి ఆపరెంట్ ఇచ్చారు, మధ్యలో గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సింబల్ అనేది అప్లై చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నారు, అంటే సేమ్ దీనిలాగే ఏ గ్రేటర్ దెన్ బి అంటే బి మీద ఏ అనేది ఎక్కువైనా ఉండాలి, అప్పుడు ఈ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ అవుతుంది. లేదా ఏ అండ్ బి రెండు ఈక్వల్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 10, బి అనేది 10 ఉందనుకోండి, ఈక్వల్ నెంబర్ కదా. సో ఈ టూ కండిషన్స్ అప్లై అయినప్పుడు ఇది ట్రూ కండిషన్లోకి వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? బి అనేది, ఓకేనా, బి అనేది ఏకి ఎక్కువ ఉండాలి, బి అనేది తక్కువ ఉండాలి, ఏ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడు ఈ గ్రేటర్ దెన్ అనేది అప్లై అవుతుంది. లేదా ఏబి అనేది రెండు ఈక్వల్స్ టు ఉండాలి, అప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ కండిషన్లోకి వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్తుంది. థర్డ్ వన్ లెస్ దెన్లో కూడా అంతే. టూ ఆపరెంట్స్ తీసుకున్నారు కదా, టూ ఆపరెంట్స్కి మధ్యలో లెస్ దెన్ సింబల్ అప్లై చేశారు, అంటే బి ఎక్కువ ఉండాలి, ఏ తక్కువ ఉండాలి, అంటే బి మీద కంపేర్ చేస్తే ఏ అనేది తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది ట్రూ కండిషన్లో వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లో అప్లై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు, సేమ్ దీనికి కూడా అంతే.
మీరు తీసుకునే కండిషన్ ఏమవుతుంది అంటే ఏ అనేది ఏ అలాగే లెస్ దెన్ ఈక్వల్స్ టు బి 2 ఆపరెంట్స్ తీసుకున్నారు. దాని మధ్యలో 2 లెస్ దెన్ ఒకటి ఈక్వల్స్ టు తీసుకున్నారు కదా! ఆ 2 కండిషన్‌లు మీరు చెక్ చేసుకోవాలనమాట. సేమ్ ఇక్కడ బి అనేది ఎక్కువ ఉండాలి. ఏ అనేది తక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఏ తక్కువ ఉంటుందో అప్పుడు లెస్ దెన్ కండిషన్‌లోకి వెళ్తుంది. అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. లేదా ఏ, బి 2 కూడా ఈక్వల్స్ టు ఉండాలి. ఈక్వల్ అంటే రెండిటికి ఈక్వల్ వాల్యూ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. సో, ఈ 2 కండిషన్స్‌లో అప్లై అవుతుంది. లేదా ఈక్వల్స్ టు నెక్స్ట్ చూడండి ఈక్వల్స్ టుకి వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ ఏ ఈక్వల్స్ టు బి అనమాట. అంటే 2 వాల్యూలు సేమ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ కండిషన్‌లోకి వెళ్తుంది. లేదు అంటే ఫాల్స్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. నాట్ ఈక్వల్స్ టు జీ నాట్ ఈక్వల్స్ టు అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట. అంటే మనకి అది నాట్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు 2 కూడా మ్యాచ్ ఎప్పుడైతే అవ్వవో ఏమవుతుంది అంటే 2 కూడా ఎప్పుడైతే మ్యాచ్ అవ్వవో చూడండి ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు బి కాకుండా అంటే 2 కూడా వాల్యూస్ అనేది సేమ్ కాకుండా డిఫరెంట్‌గా ఉంటే ఏ అండ్ బి 2 కూడా డిఫరెంట్‌గా ఉంటే నాట్ ఈక్వల్స్ టు అయిపోతుంది కదా! సో, అలాంటి కండిషన్‌లో ఇది ట్రూ కండిషన్‌లోకి వెళ్తుంది. లేదు అంటే మాత్రం 2 ఈక్వల్ ఉంటే ఫాల్స్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుందనమాట మీరు తీసుకున్నప్పుడు. సో, ఈ కండిషన్స్ అనేవి మెయిన్‌గా మీరు చూసుకోవాల్సినవి రిలేషనల్ ఆపరేటర్స్‌లో. అవి చూసుకుంటే ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.